వెల్కమ్ బ్యాక్. విశాఖలో టన్నుల కొద్దీ గోమాంసం పట్టుపడ్డం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో ఏకంగా 1,89 కేజీల పశు మాంసాన్ని డిఆర్ఐ అధికారులు ఈ నెల 3వ తేదీన సీజ్ చేశారు. ఈ కోల్డ్ స్టోరేజ్ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తాది అని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుట్టుగా విదేశాలకు విక్రయిస్తున్న సుబ్రహ్మణ్య గుప్తా టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడని పోస్టులో ప్రస్తావించింది. మొన్న పిఠాపురంలో కల్తీ నెయ్యి, ఇప్పుడు విశాఖలో గోమాంసం గౌడాన్. ఏపీలో ఏం జరుగుతోందని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది వైసీపీ. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో 1,89,000 కేజీల గోమాంసాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశాక ఆనందపురం స్టేషన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. జంతు హింస నిరోధక చట్టం సెక్షన్లు కింద కేసు నమోదైంది. కానీ ఇంతవరకు అసలు సూత్రధారులను పట్టుకోలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నెల 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ ని ప్రశ్నించకపోవడంతో అనుమానాలు లేవనెత్తుతున్నారు వైసీపీ నేతలు. అధికార టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తాను కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేస్తోంది. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో పట్టుబడిన పశు మాంసాన్ని అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి రవాణా చేయాలనుకున్నారు, దీని వెనుకున్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు 2 లక్షల కేజీల పశు మాంసం పట్టుబడ్డంతో హిందూ ధార్మిక సంఘాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు సుబ్రహ్మణ్య గుప్తా. 2019లో నిర్మించిన శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ కి తాను మేనేజింగ్ పార్ట్నర్ అని, ఆ కోల్డ్ స్టోరేజ్ ను 5 ఏళ్ల పాటు లీజుకిచ్చామని, ఇటీవల రెంట్ పర్పస్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తర్వాత బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ ధృవీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ ను లీజుకిచ్చామని, కానీ కొంత కామిట్ కలవడంతో కేసు నమోదైందన్నారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు సుబ్రహ్మణ్య గుప్తా. విశాఖ కేంద్రంగా నిషేధిత జంతు మాంసం నిల్వ, అక్రమ రవాణా సంచలనం రేపుతోంది. హైదరాబాద్తో పాటు అనుమతి లేని కబేళాల నుంచి వైజాగ్కు జంతువుల మాంసం తరలించినట్టుగా తేలింది. విజిలెన్స్ సమాచారంతో విశాఖ శివార్లలోని శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ లో అధికారులు దాడులు చేశారు. 1,89,000 కిలోల పశు మాంసాన్ని సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రస్తుతం నేను విశాఖ నగర శివార్లో ఉన్న శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్నాను. ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కోసం అనుమతులు పొందింది. తర్వాతి కాలంలో బాపట్ల ప్రాంతానికి చెందిన ఒక మైనార్టీ వ్యాపారి పేరు మీద ఇక్కడి నుంచి నిషేధిత పశుమాంసానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ అనుమతులు ఆధారంగానే ఇక్కడ పశు మాంసాన్ని నిల్వ చేసి దాన్ని ఫ్రోజన్ ఫుడ్స్గా మార్చిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిలో గేదె మాంసంతో పాటు నిషేధిత ఆవు మాంసాలు కూడా ఎగుమతి అవుతున్నట్టుగా వచ్చిన అనుమానం ఆధారంగా విజిలెన్స్ అధికారులు అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా దీనిపైన తనిఖీలు చేసి ఆ తనిఖీల్లో కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. అక్టోబర్ 3వ తారీఖున సేకరించిన నమూనాల ఆధారంగా పరీక్షలు చేసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వీటిని నిర్ధారించింది. గొడవలో లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు హింసకు సంబంధించి నిషేధిత యాక్ట్ ప్రకారం ఈ నిర్వాహకులపైన కూడా కేసులను నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలో అనేక కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినాయి. పోలీసులు పశుసంవర్ధక శాఖ ఇచ్చిన కేసు ఆధారంగా 10వ తారీఖున గొడవన్ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ గొడవన్కు సంబంధించిన దృశ్యాలున్నాయి. ఒకసారి ఈ గొడవన్కు సంబంధించిన అంశం బయటకు వచ్చిన తర్వాత దీనిపైన వివాదంగా మారడంతో సెక్యూరిటీ బయట వ్యక్తులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం యాక్టివిటీ అయితే యథావిధిగా జరుగుతోంది. వాహనాలు ఏదైతే ఫ్రోజన్ ఫుడ్ ఉంటుందో ఫ్రోజన్ ఫుడ్ని కలెక్ట్ చేసుకోవడానికి వాహనాలు వస్తూనే ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా వివిధ సంస్థలకు సంబంధించిన ఫ్రోజన్ ఫుడ్ వాహనాలు అన్నింటికి ఇక్కడి నుంచే మొత్తం మెటీరియల్ అంతా తీసుకెళ్తాయి. అయితే ఫ్రోజన్ ఫుడ్స్ను
రిజర్వ్ చేసుకోవడానికి నిర్వహిస్తున్న ఈ గోడౌన్లో నిషేధిత గోమాంసం కావచ్చు, లేకపోతే పశుమాంసానికి సంబంధించి అనుమతులు పొందలేదు అనేది ప్రధానమైన అంశం. ఇందుకు సంబంధించి ప్రస్తుతం వివాదం నడుస్తుంది. దాదాపుగా కేసుకు సంబంధించినంత వరకు కీలకమైన అంశాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్నాయి. అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నారు. ఓవరాల్గా 189 టన్నుల గోమాంసానికి సంబంధించిన నిల్వలను ఇక్కడ కనుగొనడం తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది. ఫ్రోజన్ ఫుడ్ అనేది ఎవరు ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చుకొని నిల్వ చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్గా మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి కన్సైన్మెంట్ ఎవరి పేరు మీద వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అనాథరైజ్డ్ స్లాటర్ హౌస్లను ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాటిపైన రైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా అనాథరైజ్డ్ స్లాటర్ హౌసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి పశువులు మాంసానికి సంబంధించి కలెక్షన్ చేసి వాటిని ఈ గోడౌన్కు తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా యుఏఈ వంటి దేశాలు ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయో గల్ఫ్ కంట్రీస్కు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నట్టుగా పశుసంవర్ధక శాఖ ఇప్పటికే నిర్ధారించుకుంది. 189 కేజీలకు సంబంధించి అంటే 189 టన్నుల గోమాంసానికి సంబంధించి ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్లో ఎవరు బాధ్యులు, ఎవరిని బాధ్యుల్ని చేయాలనే దాని మీద కొంత తర్జన భర్జన నడుస్తోంది. ఇప్పటికే గోదాం నిర్వాహకుడి పైన కూడా కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఇతర దేశాలకు వెళ్తోంది కాబట్టి మరిన్ని విభాగాలు ఇన్వాల్వ్ అయితేనే ఈ పశుమాంసం అక్రమ రవాణాకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపైన లోతైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వర్గాలు ఇప్పటికే చేస్తున్నాయి. ఇతర శాఖలు కూడా త్వరలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.